Okay. Second part in GST chapter in taxation paper. GST would be a very significant step in the field of indirect tax reforms in India by amalgamating a large number of central and state taxes into a single tax. It would mitigate cascading or double taxation in a major way and the way of a common national market. From the consumer point of view, the biggest advantage would be in terms of a reduction in the overall tax burden on goods, which is currently estimated to be around 5% to 28%. Introduction of GST would also make Indian products competitive in the domestic and international markets. అంటే జిఎస్టి వస్తువులు మరియు వస్తువుల సేవలను విధించే గమ్య ఆధారిత పన్ను. ఉత్పత్తి నుండి అంతిమంగా వినియోగించే వరకు అన్ని దశల్లో పన్ను విధించాలన్నది ప్రతిపాదించడమే. అయితే ఈ వస్తు సేవల పన్నును జిఎస్టిని 2017 జూలై 1 నుంచి అమలు చేయడం జరిగింది. అంటే వివిధ స్థాయిల్లో పరోక్ష పన్నులు వివిధ రకాల పన్నులు కట్టడం అనేది కాకుండా ఒకే ప్లాట్ఫామ్ అంటే జిఎస్టి కింద ఒకే పన్ను అంటే వస్తువు ఉత్పత్తి నుండి వినియోగం వరకు ఒకే స్థాయిలో పన్ను చెల్లిస్తే సరిపోతుంది జిఎస్టి పరిధిలో. అయితే ఇప్పటి వరకు విధించబడుతున్న అన్ని పరోక్ష పన్నుల స్థానంలో ఏకీకృతమైన పన్ను విధానం అమల్లోకి రావడం జిఎస్టి ద్వారా జరిగింది. అలాగే జిఎస్టి ప్రవేశపెట్టిన తర్వాత జిఎస్టి మీద చాలా అభిప్రాయాలు రావడం అనేది జరిగింది. అయితే జిఎస్టి పెట్టిన కొత్తలో కేంద్ర ప్రభుత్వం జిఎస్టి అమలు చేసిన తర్వాత ప్రవేశపెట్టిన పూర్తి స్థాయిలో జిఎస్టి అమలు చేసినప్పుడు తెలంగాణ became the first state to pass the GST bill, while other states passing the bill includes Bihar, Rajasthan, Jharkhand, Chhattisgarh, Uttarakhand, Madhya Pradesh, Haryana, Goa, Gujarat, Maharashtra, and Arunachal Pradesh. The possibility of implementation of GST from 1st July 2017 seems to be a reality since 12 states have already passed the State Goods and Service Tax (SGST) Act in their respective state assembly in less than a month's time. అంటే జిఎస్టిని అమలు చేయడానికి ముందుకొచ్చాయి. ఆ రాష్ట్ర శాసనసభలో బిల్లు పాస్ చేయడం ద్వారా ఎస్జిఎస్టి స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ని అమలు చేయడం జరిగింది. ద రిమైనింగ్ స్టేట్స్ అండ్ యూటీస్ యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్ర ప్రభుత్వం ఆల్సో పాస్ ద స్టేట్ బిల్ షార్ట్లీ. ఇక్కడ తర్వాత ఇతర రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా జిఎస్టి బిల్ ని పాస్ చేయడం అసెంబ్లీలో పాస్ చేయడం జరిగింది. ఇక్కడ మొట్టమొదటిసారిగా రాష్ట్ర జిఎస్టిని స్టేట్ ఎస్జిఎస్టిని తెలంగాణ ఏప్రిల్ 9, 2017 ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అలాగే ఏప్రిల్ 24, 2017 బీహార్, అలాగే రాజస్థాన్ ఏప్రిల్ 26, 2017, అలాగే జార్ఖండ్ కూడా అదే ఇంచుమించు ఏప్రిల్ 27, 2017, ఛత్తీస్గఢ్ ఏప్రిల్ 28, 2010, ఉత్తరాఖండ్ మే 2, 2017, మధ్యప్రదేశ్ మే 3, 2017, హర్యానా మే 4, 2017, గుజరాత్ మే 9, 2017, గోవా మే 9, 2017, ఒరిస్సా మే 11, అస్సాం మే 11, అరుణాచల్ ప్రదేశ్ మే 12, ఉత్తరప్రదేశ్ మే 16, ఆంధ్రప్రదేశ్ 16 మే 2017, పాండిచేరి 17 మే 2017,
2017 అసెంబ్లీ ద్వారా బిల్లును పాస్ చేయడం అన్నది జరిగింది. మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా జిఎస్టిని 2017లో వివిధ నెలల్లో ఆయా రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం పొందించడం జరిగింది. ఇందులో జిఎస్టిలో రకాలు ఏంటంటే 3 రకాలు: సిజిఎస్టి, ఎస్జిఎస్టి, ఐజిఎస్టి. సిజిఎస్టి అంటే సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అని. ఎస్జిఎస్టి అంటే ఇప్పుడు చెప్పాను, బిల్లు రాష్ట్రాల పరిధిలో అదే ఆమోదం పొందింది అవి చెప్పాను. స్టేట్ జిఎస్టి, స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, రాష్ట్ర వస్తు ఆధారిత పన్ను. నెక్స్ట్ ఐజిఎస్టి మీన్స్ ఇంటిగ్రేటెడ్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. ఇలాగా 3 రకాలుగా విభజించడం జరిగింది. ఇక్కడ ఇచ్చాను చూడండి ఒకసారి. జిఎస్టి ఈజ్ ఈక్వల్ టు సిజిఎస్టి ప్లస్ ఎస్జిఎస్టి ఈజ్ ఈక్వల్ టు ఐజిఎస్టి. ఇంటిగ్రేట్ ట్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు సెంట్రల్ జిఎస్టి ప్లస్ స్టేట్ జిఎస్టి. ఇంటిగ్రేటెడ్ జిఎస్టి ఎలా కడతాం అంటే కేంద్ర జిఎస్టి ప్లస్ రాష్ట్ర జిఎస్టి కలిపితే ఐజిఎస్టి. అంటే ఉమ్మడిగా పంచుకోవడం జరుగుతుంది. వచ్చిన ఆదాయాన్ని రెండు కేంద్రం రాష్ట్రం ఉమ్మడిగా కట్టిందే ఐజిఎస్టి. ఓకే, నెక్స్ట్ జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. జిఎస్టి is an indirect tax for the entire nation, which makes India a common united market by ensuring indirect tax are replaced in the country. ఇందాక నేను చెప్పాను, ఇండైరెక్ట్ ట్యాక్స్ పరోక్ష పన్ను ఇది దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టడంతో జిఎస్టి అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్ ప్లేస్ లో పరోక్ష పన్ను విధానంలో జిఎస్టి అనేది ప్రవేశపెట్టింది. విచ్ మేక్స్ ఇండియా కామన్ యునైటెడ్ మార్కెట్ బై ఇన్సూరింగ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఆర్ రీప్లేస్ ఇన్ ద కంట్రీ. దేశంలో సరికొత్తగా మార్కెట్ లో ఉమ్మడి మార్కెట్ లోకి జిఎస్టిని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. Passed in the Parliament March 29, 2017, the Goods and Service Tax Act is a comprehensive and multi-stage tax levied on every value addition. ఇది ఆల్రెడీ గతంలో చెప్పాను. జిఎస్టిని ఇలాగా పార్లమెంట్ లో బిల్ పాస్ చేయడం ద్వారా వచ్చిందని చెప్పాను. ద జిఎస్టి యాక్ట్ కేమ్ ఇంటూ ఎఫెక్ట్ ఆన్ 1st July 2017 and holds a great significance as both the central and state government rely on the GST for their indirect tax revenue. పరోక్ష పన్ను ఆదాయం రెవెన్యూ కింద వచ్చే ఆదాయం జిఎస్టి పరిధి కింద వసూలు చేయడం ఎప్పుడు మొదలెట్టారంటే ఒకే గొడుగు కింద జిఎస్టి పరిధి కింద జూలై 1, 2017 నుంచి ఉమ్మడిగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జిఎస్టిని ఉపయోగిస్తూ వివిధ రకాల పరోక్ష పన్నులు, వివిధ రకాల పన్నులు కాకుండా ఒకే పన్ను కింద జిఎస్టిని ద్వారా జూలై 1 నుంచి ఒకే పన్ను విధానాన్ని అమలు చేయడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ when are CGST, SGST, UTGST and IGST applicable? ఎప్పుడు కేంద్ర జిఎస్టి, రాష్ట్ర జిఎస్టి, యూటీజిఎస్టి అంటే యూనియన్ టెరిటరీ అని చెప్పాను. అంటే ఇది కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్న జిఎస్టి అండ్ ఐజిఎస్టి అప్లికేబుల్. ఎప్పుడు ఉపయోగిస్తామంటే జిఎస్టి, ఎస్జిఎస్టి, స్టేట్ జిఎస్టి, యూటీజిఎస్టి, యూనియన్ టెరిటరీ జిఎస్టి, ఐజిఎస్టి, ఇంటిగ్రేటెడ్ జిఎస్టి. ఆల్రెడీ నేను చెప్పాను. యూనియన్ టెరిటరీ అంటే కేంద్ర పాలిత ప్రాంతం. చూడండి ఇక్కడ ఎప్పుడు ఉపయోగిస్తామంటే చూడండి, జిఎస్టి ఇంట్రా స్టేట్ ఆర్ ఇంట్రా యూనియన్ టెరిటరీ ట్రాన్సాక్షన్ అంటే కేంద్ర పాలిత ప్రాంతంలో విధించే పనుల్ని యూటీజిఎస్టి పరిధిలోకి తీసుకొస్తాం. అక్కడి నుంచి జిఎస్టి నుంచి అది మళ్ళీ ఏమవుతుందంటే అక్కడ కేంద్ర పాలిత ప్రాంతం అంటే రాష్ట్రాలతో సంబంధం ఉండదు. నేరుగా కేంద్రమే ఆ రాష్ట్రానికి, కేంద్ర పాలిత ప్రాంతానికి నిధులు సమకూర్చడం జరుగుతుంది. అక్కడ ఏం చూపిస్తుంది, ఎస్జిఎస్టి ప్లస్ యూటీజిఎస్టి కలెక్టెడ్ బై ద స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ వసూలు చేస్తుంది. నెక్స్ట్ సిజిఎస్టి కలెక్టెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సిజిఎస్టి అంటే కేంద్ర పాలిత చెప్తున్నాడు. నెక్స్ట్ ఇంటర్ స్టేట్ జిఎస్టి అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనం ఒక రాష్ట్రంలో ఏదైనా వస్తువు కొన్నప్పుడు
పన్ను కడతం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఒక రాష్ట్రంలో నుంచి ఇంకో రాష్ట్రంకి ఏదైనా వస్తువుని మనం ఒక రాష్ట్రం నుంచి వివిధ రాష్ట్రాలకి మనం ఏమైనా పంపినప్పుడు అప్పుడు ఐజిఎస్టిని ఇంప్లిమెంటేషన్ చేస్తాం. అంటే అక్కడ రాష్ట్ర పరిధిలో కాకుండా ఈ ఉమ్మడిగా ఐజిఎస్టి అన్న దాని ద్వారా మనం పన్ను చెల్లించడం జరుగుతుంది. Types of GST. There are 4 different types of GSTs. The Central Goods Service Tax (CGST), the State Goods and Service Tax (SGST), the Union Territory Goods and Service Tax (UTGST), the Integrated Goods and Service Tax (IGST). ఇందాక చెప్పాను ఆల్రెడీ జిఎస్టి అన్నది జనరల్ గా బిల్లు పాస్ అయిన తర్వాత దాన్ని ఉమ్మడిగా కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం వారి పరిధిలో సిజిఎస్టిని సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ సిజిఎస్టిగా అలాగే స్టేట్ జిఎస్టిగా రాష్ట్ర జిఎస్టిని పేర్కొనడం. అలాగే కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్నదాన్ని యూనియన్ టెరిటరీ గుడ్ సర్వీస్ ట్యాక్స్ గా, అలాగే ఇప్పుడే చెప్పాను కదా ఉమ్మడి ఇంటిగ్రేటెడ్ గుడ్ సర్వీస్ ట్యాక్స్ అన్నది ఇలాగా విభజించడం అన్నది జరిగింది. CGST means, what is CGST? CGST means Central Goods and Service Tax. CGST is a part of Goods and Service Tax. It is covered under Central Goods and Service Tax Act 2016. Taxes collected under Central Goods and Service Tax. It will be revenue for central government. అంటే ఇక్కడ 2016 యాక్ట్ ప్రకారం సిజిఎస్టి అన్నది it covers under Central Goods and Service Tax Act. Taxes collected under Central Goods and Service Tax will be the revenue from central government. ఆదాయాన్ని తెచ్చిపెట్టేదాన్ని సిజిఎస్టి అంటాం. Present central tax like central excess duty, additional excess duty, special excess duty, central sales tax, service tax, etc. will be subsumed under Central Goods and Service Tax. ఇవన్నీ కూడా కేంద్ర పరిధిలో ఉండే పన్నులు సర్వీస్ ట్యాక్స్, సెంట్రల్ సర్వీస్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, నెక్స్ట్ స్పెషల్ ఎక్సెస్ డ్యూటీ ఇవన్నీ కూడా సిజిఎస్టి పరిధిలోకి కలపడం అన్నదే జరిగింది. సెంట్రల్ జిఎస్టిలో కలపడం అనేది. వాట్ ఈస్ ఎస్జిఎస్టి? ఎస్జిఎస్టి మీన్స్ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇట్ ఈస్ కవర్డ్ అండర్ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యాక్ట్ 2016. ఇది కూడా 2016 బిల్లు ప్రకారం రాష్ట్ర పరిధికి సంబంధించి జిఎస్టిగా చెప్పుకోవడం జరిగింది. ఈ కలెక్షన్ ఆఫ్ ఎస్జిఎస్టి విల్ బి ద రెవెన్యూ ఫర్ స్టేట్ గవర్నమెంట్. ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ కింద స్టేట్ జిఎస్టిని పేర్కొనడం జరిగింది. ఆఫ్టర్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఎస్జిఎస్టి, ఆల్ ద స్టేట్ ట్యాక్స్ లైక్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్, వ్యాట్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్ ఎక్సెట్రా విల్ మెర్జ్డ్ అండర్ ఎస్జిఎస్టి. అప్పటి వరకు ఉన్న పరోక్ష పన్ను ఇండైరెక్ట్ ట్యాక్స్ పరిధిలో ఉన్న పన్నులు రాష్ట్రాలు ఏం వసూలు చేసి వ్యాట్ ఏకంగా 14.5% ఉంది. అంటే 100 రూపాయలకి 14 రూపాయల 50 పైసలు అన్న వరకు పన్ను చెల్లించవచ్చు. అలాగే దాంతో పాటు ఎంటర్టైన్మెంట్ వినోద పన్ను, లగ్జరీస్ ట్యాక్స్, నెక్స్ట్ అలాగే ఎంట్రీ ట్యాక్స్, ఇలా రకరకాల పేర్లతో వినియోగదారుడి దగ్గర కస్టమర్ దగ్గర పన్నులు వసూలు చేయడం జరిగింది. అయితే ఇన్ని రకాల పన్నులు కట్టడం వలన కట్టి వ్యక్తి ఇబ్బందితో పాటు చాలా రకాల ట్యాక్స్లు కడతామన్న ఇబ్బంది ప్రజల్లో ఉండేది. ఇవన్నీ అధిగమించుకుంటూ జిఎస్టిని ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రాలు ఈ పన్నులన్నింటినీ కూడా ఎస్జిఎస్టి పరిధిలో కింద తీసుకుంటూ మన దగ్గర ఒకే ట్యాక్స్ విధానం ద్వారా వసూలు చేయడం అన్నది జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పుకొస్తే, ఇఫ్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఆర్ సర్వీస్ ఆర్ ప్రొవైడ్ విత్ ఇన్ ద స్టేట్ అండ్ ఎస్జిఎస్టి విల్ బి లెవెల్డ్ ఆన్ సచ్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ సరుకులు మరియు అమ్మకాలని సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తూ రాష్ట్రాలు ఎస్జిఎస్టి కింద సర్వీసుల్ని ఎస్జిఎస్టి కింద తీసుకోవడం జరిగింది. వాట్ ఈస్ ఐజిఎస్టి? ఐజిఎస్టి మీన్స్ ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఐజిఎస్టి ఫాల్స్ అండర్ ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యాక్ట్ 2000. ఇది కూడా 2016 కింద ఐజిఎస్టి కూడా 2016 కింద తీసుకోవడం, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ చట్టం కింద లోబడే తీసుకోవడం జరిగింది. రెవెన్యూ కలెక్టెడ్ ఫ్రమ్ ఐజిఎస్టి విల్ బి డివైడెడ్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ యాజ్ పర్ ద రేట్ స్పెసిఫైడ్ బై ద గవర్నమెంట్. గవర్నమెంట్ నిర్దేశించిన రేట్లు రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వాల మధ్య
ఉమ్మడిగా వసూలు చేయడం జరుగుతుంది. ఐజీఎస్టీ విల్ బి చార్జ్డ్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అదర్ స్టేట్. ఐజీఎస్టీ ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది అంటే, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి సరుకుని మనం పంపినప్పుడు ఈ ఐజీఎస్టీ అనేది ఇంప్లిమెంటేషన్ అవుతుంది. అంటే ఒక రాష్ట్రానికి పంపినప్పుడు అది ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ పరిధిలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ విల్ ఆల్సో బి డీమ్డ్ టు బి కవర్డ్ అండర్ ఇంటర్-స్టేట్ ట్రాన్సాక్షన్స్. సో ఐజీఎస్టీ విల్ బి లెవెల్డ్ ఆన్ సచ్ ట్రాన్సాక్షన్స్. గూడ్స్ ఆర్ సర్వీస్ ఆర్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ రాజస్థాన్ టు, ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మన ఎగ్జాంపుల్ చెప్తే ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం అంటే ఐజీఎస్టీ కింద ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ కానీ, తెలంగాణ నుంచి మహారాష్ట్ర కానీ పంపుకున్నప్పుడు ఇవన్నీ ఈ ట్రాన్సాక్షన్ జరిగిన అన్నిటినీ కూడా ఐజీఎస్టీ పరిధి కింద చెప్తాం. అంతే తప్ప రాష్ట్ర పరిధి కింద, ఎస్జీఎస్టీ కింద కానీ, కేంద్ర పరిధి కింద సిజిఎస్టీ కిందకి రాదు. ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి సరుకు పంపినప్పుడు అది ఇంటిగ్రేటెడ్ గుడ్ సర్వీస్ ట్యాక్స్ పరిధి కిందకే వస్తుంది. నెక్స్ట్ యూటీజీఎస్టీ. ఇది ఇందాక చెప్పినట్టు యూటీజీఎస్టీ అంటే యూనియన్ టెరిటరీ, అంటే కేంద్ర పాలిత ప్రాంతంలో విధించే పన్ను. ఈ పన్నులు అన్ని కూడా అవి కేంద్ర పాలితంగా ఉన్న రాష్ట్రాలు కాబట్టి ఆ రాష్ట్రం సంబంధించిన నిధులు ఇవన్నీ కూడా కేంద్రం సమకూరుస్తుంది కాబట్టి ఇక్కడ పన్నుని అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, యూనియన్ టెరిటరీ, నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం ద్వారా పన్నుని పంచుకోవడం అన్నది జరుగుతుంది. ఎక్కువగా సెంట్రల్ సిజిఎస్టీ పరిధిలోకే ఈ పన్నుని ఎక్కువగా చెల్లించడం జరుగుతుంది. ఇంటిగ్రేటెడ్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ ఇప్పుడే చెప్పాను. అదే ఇప్పుడు చెప్పాను. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి సరుకు సరఫరా చేసినప్పుడు ఆ చెల్లించే పన్ను ఒక రాష్ట్రం మధ్య ఇంకో రాష్ట్రానికి పంపినప్పుడు ఐజీఎస్టీ అన్నది ఇంప్లిమెంటేషన్ అవుతుంది అన్నది నేను చెప్పాను. నెక్స్ట్, సెంట్రల్ జిఎస్టీ means central goods and service tax. One of the three categories under goods and service tax, CGST, IGST and SGST, with the concept of one tax, one nation. CGST falls under Central Goods and Service Tax Act. 2016 యాక్ట్స్ ప్రకారం సిజిఎస్టీ అదే ఈ ట్యాక్స్ ని 3 కేటగిరీలు విడదీయడం జరిగింది. ముందే చెప్పాను ఇక్కడ. అది సిజిఎస్టీ, ఐజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ. ఈ కాన్సెప్ట్ ఏంటంటే మొత్తం నేషన్, మొత్తం దేశం ఒకే ట్యాక్స్ పరిధిలోకి తీసుకురావాలన్నది దీని యొక్క కాన్సెప్ట్. ఇక్కడ ఇచ్చిన అదే ద స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఎస్జిఎస్టీ. ఎస్జిఎస్టీ is defined as one of the two taxes imposed on transactions of goods and services of every state, levied by state government of every state. SGST replaces every kind of existing state tax that includes sales tax, entertainment tax, VAT, entry tax. ఇందాక నేను చెప్పాను, స్టేట్ గవర్నమెంట్ గతంలో ఇండైరెక్ట్ ట్యాక్స్ పేరు మీద రకరకాల పన్నులు వసూలు చేసేది. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని, అంటే విలువాధారిత పన్ను, ఎంట్రీ ట్యాక్స్, ప్రవేశ పన్ను అని, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, వినోద పన్ను అని, ఇలాగ రకరకాల పేర్లతో పన్నులు వసూలు చేయాలి. ఇప్పుడు జిఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత ఇన్ని రకాల పన్నులు కట్టకుండా ఒకే రకమైన పన్ను కట్టడం జరుగుతుంది. అదే ఎస్జిఎస్టీ, స్టేట్ గూడ్ సర్వీస్ ట్యాక్స్. అండర్ ఎస్జిఎస్టీ ద స్టేట్ గవర్నమెంట్ కెన్ క్లెయిమ్ ద ఎర్న్డ్ రెవెన్యూ. ఈ ఎస్జిఎస్టీ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూని ఎర్న్ చేసుకుంటే, అంటే ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ పేరు మీద. ద నెక్స్ట్, ద సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, సిజిఎస్టీ. CGST is referred as the central tax levied on transaction of goods service tax which takes place within a state. రాష్ట్రంతో పంచుకుంటూ కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ట్యాక్స్ ని వసూలు చేయడం జరుగుతుంది. Imposed by the central government, CGST ensures to replace all other central taxes inclusive of state tax, CST, customs, అదే SCD, etc. Prices of goods and service under CGST are charged in according with the basic market price. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైతే వ్యాట్, ఇలాగ ఎంటర్టైన్మెంట్ ఇలాంటి వాటితో వసూలు చేస్తుంది, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎలా వసూలు చేస్తుంది, స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, నెక్స్ట్ ఎడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, ఇలా రకరకాల పేర్లతో ఆదాయాన్ని అప్పుడు దాకా వసూలు చేసేది. తర్వాత సిజిఎస్టీ పేరు మీద పన్నుని ఒకే పేరు మీద వసూలు చేయడం అన్నదే జరుగుతుంది. ఇది ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ. ఐజిఎస్టీ ఆల్రెడీ నేను చెప్పాను, ఒక రాష్ట్ర పరిధి ఇంకో రాష్ట్ర పరిధిలో వస్తువుల్ని సరఫరా చేసినప్పుడు రాష్ట్రాల పరిధిలో కాకుండా ఐజిఎస్టీ పరిధిలో పన్ను చెల్లించడం జరుగుతుంది. ద ఇంటిగ్రేటెడ్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, ఐజిఎస్టీ is applied on the interstate transaction of goods and services. IGST is also applicable on the goods being that are imported to distribute among the respective states. వివిధ రాష్ట్రాలకు వస్తువులను సరఫరా చేయడంలో, ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రం డిస్ట్రిబ్యూట్ చేయడంలో ఐజిఎస్టీ
అప్లికేబుల్ అవుతుంది అంటే ఉపయోగపడుతుంది. ద ఐజిఎస్టీ ఇస్ లెవెల్డ్ వెన్ ద మూవ్మెంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ ఎక్యూర్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అదర్. ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రం సరుకులు పంపినప్పుడు ఐజిఎస్టీ అన్నది ఉత్పత్తి మీద ఐజిఎస్టీ అనేది ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. ద యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యూటీజీఎస్టీ, ఇదే కేంద్రపాలిత ప్రాంతంలో జిఎస్టీ అప్లికేబుల్ ఆన్ ద ఇంట్రా యూటీ సప్లై, అదే యూనియన్ టెరిటరీ యూటీ అంటే supply of goods and services. The aim to impose UT GST is to apply a collection of tax to provide benefit as same as SGST. రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే బెనిఫిటే ఇక యూటీ జిఎస్టీ కూడా ఉంటుందని ఇక్కడ చెప్పడం జరిగింది. ద యూటీ జిఎస్టీ ఇస్ అప్లికేబుల్ టు 5 యూనియన్ టెరిటరీ, నేమ్లీ లక్షద్వీప్, దమ్ అండ్ డ్యూ, దాద్రా అండ్ నగర్ హవేలీ, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఛత్తీస్గఢ్. ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతాలు అంటే చండీగఢ్, నికోబార్ ఐలాండ్స్, నార్త్ ఛత్తీస్గఢ్, చండీగఢ్, నికోబార్ ఐలాండ్స్, నికోబార్ దీవులు, అండమాన్, హవేలీ, దాద్రా, ఇలా రకరకాల లక్షద్వీప్, ఇలాగా కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ అన్ని కూడా యూటీజీఎస్టీ అప్లికేబుల్ అవుతుందని చెప్తున్నాను. అంటే కేంద్ర పాలిత జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. అంటే ఇది యూటీజీఎస్టీ కానీ ఇక్కడ రాష్ట్రాలు ఏ విధంగా బెనిఫిట్ పొందుతుంది అదే బెనిఫిట్ ని యూటీజీఎస్టీ అంటే యూనియన్ టెరిటరీ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అంటే కేంద్ర పాలిత ప్రాంత జిఎస్టీ కూడా పొందుతుందని ఇక్కడ చెప్పడం జరిగింది. ఐజిఎస్టీ ఇందా చెప్పింది మళ్ళీ వచ్చింది. ద సెల్లర్ ఇన్ స్టేట్ ఎక్స్ విల్ పే ద జిఎస్టీ టు ద సెంటర్. అంటే ఒక రాష్ట్రం అమ్మినప్పుడు ఇంకో రాష్ట్రం పంపినోడు ఆ రాష్ట్రం అమ్మిన రాష్ట్రం పన్ను ఐజిఎస్టీ పరిధి అంటే సెంటర్ కట్టడం అన్నది జరుగుతుంది. వైల్ పేయింగ్ ఐజిఎస్టీ సెల్లర్ విల్ అడ్జస్ట్ ఈజ్ లయింగ్ ఐజిఎస్టీ ఆర్ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ క్రెడిట్. Suppose seller adjusts the SGST against IGST payable, state X will have to transfer the credit of SGST used by seller for payment of IGST to the center. అయితే ఇక్కడ while paying IGST seller will adjust is lying IGST, CGST, SGST. ఇక్కడ ఐజిఎస్టీ ఇంటిగ్రేటెడ్ కట్టినా సెంట్రల్ జిఎస్టీ కట్టినా ఎస్జిఎస్టీ మధ్యనే అడ్జస్ట్మెంట్ అవుతుందని చెప్పాడు. సపోజ్ సెల్లర్ అడ్జస్ట్ ద ఎస్జిఎస్టీ అంటే రాష్ట్రానికి సంబంధించి అగైనిస్ట్ ఐజిఎస్టీ పేయబుల్, state X will have to transfer the credit of SGST used by the seller for payment of IGST to the center. ఇక్కడ రాష్ట్రానికి కట్టే క్రెడిట్ అంటే ఎస్జిఎస్టీ కట్టేది రాష్ట్ర పరిధి కాకుండా సెల్లర్ ఎక్కడ కడతాడు ఐజిఎస్టీ ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ పరిధిలోకి కట్టడం అన్నదే జరుగుతుంది. ఇక్కడ మీకు టోటల్ గా ఏం చెప్పడం జరిగింది, మొత్తం మీద టైప్స్ ఆఫ్ జిఎస్టీ అన్నది చెప్పడం జరిగింది. టైప్స్ ఆఫ్ జిఎస్టీలో ముఖ్యంగా ఏంటంటేనమ్మా ఐజిఎస్టీ ఈస్ ఈక్వల్ టు సిజిఎస్టీ ప్లస్ ఎస్జిఎస్టీ. అంటే ఏంటి, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ ఈక్వల్ టు సిజిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ ప్లస్ స్టేట్ జిఎస్టీ. అంటే రాష్ట్ర జిఎస్టీ ప్లస్ కేంద్ర జిఎస్టీ ఈజ్ ఈక్వల్ టు అంత ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అన్నదే ఇక్కడ మనం తెలుసుకోవడం జరిగింది ఈ పార్ట్ లో. ఓకే, థ్యాంక్ యూ.